ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. భిన్నంగా ఆలోచించి నోట్బుక్ తయారీ పరిశ్రమను నెలకొల్పారు. అందులో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇద్దరు యువకులు. ఇచ్చోడకు చెందిన ఆనంద్ బాబు, అదే మండలంలోని బోరింగ్హాంకు చెందిన పృథ్వీరాజ్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. బీటెక్ చేశారు. ఉద్యోగాల కోసం అన్వేషించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కానీ ఏమాత్రము నిరుత్సాహపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని సంకల్పించారు. కరోనా సమయంలో ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన చేసి పలు రకాల బిజినెస్లపై అధ్యయనం చేశారు. చివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లేని బిజినెస్ ను చేయాలనుకొని నోట్బుక్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది బాగా నడుస్తుంది. యువత ఉద్యోగాలే వైపే కాకుండా ఇటు బిజినెస్ పరంగా కూడా మనము ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమే కావాలి, ఉద్యోగమే చేయాలి, ఉద్యోగం రాకుంటే నిరుత్సాహపడకుండా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం దాన్ని వెతుక్కొని దాన్ని సాధించగలిగేటట్టు ఉండాలి. మేము అలానే ఉద్యోగాల కోసం ట్రై చేసి అది కాకుండా నేను మా ఫ్రెండ్ ఆనంద్ ఇద్దరం కలిసి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసి మన సరౌండింగ్స్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని ఈ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రీసెర్చ్ చేసి ఎక్కడ బాగుంటుందో కనుక్కొని మొత్తం తీసుకొని అవగాహన అన్నది చేసుకొని ఇక్కడ మనం పొన్నారి గ్రామంలో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మేము బీటెక్ కంప్లీట్ చేసి కరోనా టైంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనే మూడ్తోని ఈ బిజినెస్ ఆలోచించడం జరిగింది. సో యువత అనేది ప్రతి ఒక్కరూ జాబే చేసుకోవాలి, జాబ్ చేస్తేనే ఫ్యూచర్ ఉంది అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకొని మీరు బిజినెస్ వైపు కూడా మళ్ళొచ్చు, మళ్ళీ ఇట్లా స్టార్ట్అప్ ఏదైనా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఏరియాలో త్రూఅవుట్ పాత ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే ఎక్కడైతే మన నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అనేది లేదు. సో